ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 27. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముని దిగి వస్తున్న ప్రభు యొక్క సన్నిధి మిమ్మను కమ్ముకునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు యొక్క అద్భుతమైన హస్తం మీకు తోడుగా ఉండదని చెప్పడంలో నేను మిక్కిలి ఆనందిస్తున్నాను. మీ నిరాశ, మీ నిరుత్సాహం, మీ విషాదభరితమైనటువంటి పరిస్థితులు దేవుని యొక్క హస్తం అద్భుతంగా మార్చివేయగలదు. మీ కన్నీరు అదే పనిగా మీ కంటి నుండి ప్రవహించవలసిన అవసరం లేదు. మీ కన్నిటికీ అడ్డుకట్ట వేసేవాడు మీరు నమ్ముకున్న యేసు ప్రభు. ఆయన తప్పకుండా మిమ్మల్ని ఓదారుస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. మీ శ్రమలలో, మీ కష్టాలలో, మీ బాధలలో ఆయన ఎప్పుడు మీ చేయిని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక శ్రేష్టమైన వాగ్దానంతో మీ దగ్గరికి వస్తున్నాడు. 113వ కీర్తన 8వ చరణం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగం ఎలాగైతే ఉన్నదో దాని ప్రకారంగా పరిస్థితులు మారతాయి. నా పరిస్థితులు మారాలి, నా దిశ మారాలి, నా స్థితిగతులన్నీ మారిపోవాలి మీరు కోరుకుంటారు. కానీ ఏది కూడా మారదు. ఏ పరిస్థితి ఎలాగుందో అలాగే ఉన్నట్టుగా మీకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కనికరించి మీ జీవితంలో ఆయన పని చేయడం మొదలు పెడితే, ఒకవేళ మీరు దరిద్రపు స్థితిలో ఉన్నప్పటికీ మీరు ఎలా ఉంటారో తెలుసా? పైకి లేవనెత్తబడతారు. అంతేకాదు, పెంటకుప్పం మీద నుండి దీనులను లేవనెత్తుతాడు, పైకెత్తుతాడు. మీ దరిద్రపు స్థితిని, మీ దీన స్థితిని నా దేవుడు అద్భుతంగా మార్చబోతున్నారు. ఎంత మాత్రం కూడా మీరు ఆందోళన చెందకండి. దేవుని హస్తం మీ జీవితంలో, మీ కుటుంబంలో నిశ్చయంగా కదలబోతుంది. మీరు అనొచ్చు, అది మీకెలా తెలుసు? మీరు ఎలా చెప్పగలరు? దేవుని పేరిట నేను చెబుతుంది ఏంటంటే, ఈ మాటలు ఈ సమయంలో నీవు వింటున్నావంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది. దేవుడు నిన్ను వేరొక లెవెల్లోకి, ఉన్నతమైన స్థితిలోకి, ఒక మంచి వాతావరణంలోకి నిన్ను తీసుకుని వెళుతున్నాడని అర్థం. ఒకవేళ నీ జీవితంలో దేవుడు అలా చేయకపోతే, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నీవు ఈ పరిస్థితులను మార్చగలిగిన దేవుని హస్తం గురించి నేను చెబుతుండగా నువ్వు కేవలం కాకతాళీయంగా వింటున్నావా?
అదేదో అనుకోకుండా వింటున్నావా? కానే కాదు దేవుని బిడ్డ. నీ జీవితంలో ఒక పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నువ్వు ఆశించిన దానికి ఇంతవరకు నువ్వు వెళ్ళలేదేమో, ఆ చోటికి నువ్వు చేరుకోలేదేమో. అయితే వారు కోరినది ఆయన వారికి అనుగ్రహించెను అనే వాగ్దానం ప్రకారంగా దేవుడు మీకు చేయబోతున్నాడు. ఆయన సమయానికి, ఆయన చిత్తానికి, ఆయన ప్రణాళికకు, ఆయన ఉద్దేశాలకు నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే తప్పకుండా గొప్ప మేలు నీవు కన్నులారా చూస్తావు. ఆ దినం మరెంతో దూరంలో లేదు, అది సమీపమై ఉంది. దేవుడు మీకు తోడేనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దీనులను పైకెత్తే దేవుడవు, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తే దేవుడవు. మా నాయన, మీ దక్షిణ హస్తం మా జీవితంలో పనిచేస్తుండగా ఏ పరిస్థితి అయినా మారకుండా ఉంటుందా? ప్రతి పరిస్థితి మారిపోవలసిందే. మా తండ్రి, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మా ప్రియులను వారి పరిస్థితులలో వారిని పూర్తిగా మార్చివేసి ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.